బాసర్లోని ప్రైవేటు వేద పాఠశాల తీరు వివాదాస్పదంగా మారింది. ఇటీవల వేద పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి తీవ్ర గాయాలు కావడంతో పాటు మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తీవ్ర అలజడి రేపింది. దీంతో వేద పాఠశాల తీరుపై స్థానిక హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా బాసర్లో ప్రైవేటు వేద పాఠశాల కొనసాగుతోంది. అయితే వేద పాఠశాలలో సరికొత్త పూజా కార్యక్రమం మొదలైంది. అమ్మవారి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం వచ్చే చిన్నారుల నాలుకపై బీజాక్షరాలు రాస్తున్నారు. దీంతో సరస్వతీదేవి ఆలయానికి వచ్చిన భక్తులంతా తమ చిన్నారులను వేద పాఠశాలకు తీసుకెళ్లి వారి నాలుకపై బీజాక్షరాలు రాయించడంతో వివాదం రాజుకుంది. వేద పాఠశాలలోని బీజాక్షరాల ప్రభావంతో అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సందడి తగ్గిపోయిందని ఆలయ అర్చకులను ఆందోళన నెలకొంది. వేద పాఠశాల ముసుగులో కొందరు పండితులు సరస్వతీదేవి ఆలయాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. శాస్త్రాలకు విరుద్ధంగా బీజాక్షరాలతో అక్షర శ్రీకారాలు జరిపిస్తూ బాసర ఆలయానికి అపఖ్యాతి తీసుకుని వస్తున్నారన్నది ఆలయ అర్చకుల వాదన. అయితే తమ వేద పాఠశాలలో కులమతాలకు అతీతంగా పిల్లలకు వేదం నేర్పిస్తున్నామని, ఇది జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వేద పాఠశాల నిర్వాహకులు అంటున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే గత నెల 21న వేద పాఠశాలలో వేద విద్యార్థి లోహిత్ పై దాడి జరిగింది. మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వేద పాఠశాల నిలిచిపోయింది. వేద పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఆలయ పవిత్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జరిగింది అని చెప్పి మేము కూడా కాలర్ ఎగేసుకుని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినాం. కానీ అక్కడ జరుగుతున్న తంతులు చూస్తే ఈరోజు మాకు బాధేస్తున్నది. కేవలం పైసలు డబ్బు కోసమే మీరు ఈ వ్యవస్థ నడుపుతున్నదని చెప్పి ఇవాళ మేము మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఎటువంటి మనోభావాలు దెబ్బతీయకుండా ఇక్కడ అమ్మవారి పవిత్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టింది అంటే మేము ఇక్కడ ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే ఈ క్షేత్రంలో మేము పుట్టినాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరము, నేను ఒక్కనే కాదు. అందుకోసమే ఇది మన అందరిపై ఉంది. ఈ బాధ్యత అమ్మవారి పవిత్రాన్ని కాపాడము అందరి మన బాసర్లో జన్మించిన ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి. మేము పోలీసు వ్యవస్థకు మేము చాలా నమ్మకం ఉంది. మా ప్రభుత్వం కూడా మేము కఠినంగా రేవంత్ రెడ్డి కూడా ఏ విషయాన్ని కూడా ఆయన క్షమించే ప్రసక్తే లేదు. ఆయన దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. వేదం నేర్పే దాని పక్కన వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. బీజాక్షరం అంటూ ఒకటి, మళ్ళీ గోదావరి దగ్గర ఆరతి అంటూ ఒకటి. అక్కడ ఆరతి చేస్తుండూ కాకుండా క్షుద్ర పూజలకు అక్కడ యజ్ఞాలు కూడా జరుగుతున్నాయి. శత్రుశేషం లేకుండా యజ్ఞాలు చేయడం ఒకటి. మళ్ళీ అక్కడ చేసే పూజలన్నీ కూడా మా బాసర గ్రామానికి అరిష్టం జరిగే విధంగా ఇటువంటివి జరుగుతున్నాయి. అక్కడ హుండీ కలెక్షను, ప్లేట్ కలెక్షను, వివిధ సంపాదనే ధ్యేయంగా వారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ ఆపాలి. మళ్ళీ ఒకటి, అక్కడ వేదం నేర్చుకున్న పిల్లలు వాళ్ళతో వెట్టిచాకరి చేస్తూ ఆల్రెడీ ఒక విద్యార్థి చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇంకో విద్యార్థి మాత్రం మొన్న చనిపోయాడు. ఇవన్నిటి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఆయనపై హత్య కేసును నమోదు చేసి ఆయన అరెస్టు చేసి ఆయన వెనుక ఉన్న వారిని కూడా అరెస్టు చేసి కేసును నమోదు చేయాలని మేము బాసర గ్రామస్తులమైన మేమందరం కోరుచున్నాము.